కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాలలో డ్యూటీ డాక్టర్పై అత్యాచారం కేసులో కోల్కతా కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని కోర్టు దోషిగా తేల్చింది. అతడికి కనిష్టంగా జీవిత ఖైదు, గరిష్టంగా మరణదండన విధించే అవకాశం ఉంది. సీల్దాలోని అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అనిర్బన్ దాస్ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించనున్నారు. బాధితురాలి తండ్రి లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు తీర్పు వెలువరించిన తర్వాత స్పష్టంగా సమాధానాలు చెబుతారని న్యాయమూర్తి తెలిపారు. నిందితుడు సంజయ్ రాయ్ వాంగ్మూలాన్ని సోమవారం మధ్యాహ్నం 12:30కు వింటారని చెప్పారు. తర్వాతే శిక్షపై తీర్పు వెలువరిస్తారని వెల్లడించారు. గతేడాది ఆగస్టు 9న విధుల్లో ఉన్న పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టిన దుండగుడు తర్వాత పాశవికంగా హత్య చేశాడు. ఈ కేసులో అదే ఆసుపత్రిలో కార్మికుడిగా పనిచేసిన సంజయ్ రాయ్ని ఆగస్టు 10వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కోల్కతాతో పాటు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. పెద్ద ఎత్తున నిరసనలు పెళ్లిబుకాయి. ఈ వ్యవహారంలో ఆసుపత్రి వర్గాలు పోలీసులపైన ఆరోపణలు రావడంతో కోల్కతా హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది.